నమస్కారం. డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విశాఖపట్నంకు గూగుల్ వస్తోంది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ పూర్తి వివరాలివే. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని, గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు శుభ పరిణామం అని, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని, గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు. మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు వారితో ఒప్పందం చేసుకున్నామని, గూగుల్తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖలో గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్ తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్ తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. అలాగే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని, రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాసనలు పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారని, వాటికి యూసీ ఇచ్చి డబ్బులు తెస్తున్నామన్నారు. రాష్ట్ర అమరావతిని సెట్ చేశామని, కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. అలాగే రాష్ట్రంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి డ్రగ్స్ మాఫియా కట్టడికి అందరం కలిసి పనిచేయాల్సిందేనని, జిల్లాల్లో మాఫియాలను పూర్తిగా పెకిలించే పనిలో ఉన్నామన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు ఇప్పుడు పోర్ట్లు, సెజ్లను కూడా కబ్జా చేసేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2047 విజన్ సాధన కోసం 20కు పైగా పాలసీలను తీసుకువచ్చామన్నారు. 2027కు పోలవరం పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలోపు 16,000 పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విశాఖపట్నంకు గూగుల్ వస్తోంది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ పూర్తి వివరాలివే. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని, గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు శుభ పరిణామం అని, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని, గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు. మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు వారితో ఒప్పందం చేసుకున్నామని, గూగుల్తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖలో గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్ తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. అలాగే
హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని, రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాసనలు పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారని, వాటికి యూసీ ఇచ్చి డబ్బులు తెస్తున్నామన్నారు. రాష్ట్ర అమరావతిని సెట్ చేశామని, కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. అలాగే రాష్ట్రంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి డ్రగ్స్ మాఫియా కట్టడికి అందరం కలిసి పనిచేయాల్సిందేనని, జిల్లాల్లో మాఫియాలను పూర్తిగా పెకిలించే పనిలో ఉన్నామన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు ఇప్పుడు పోర్ట్లు, సెజ్లను కూడా కబ్జా చేసేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2047 విజన్ సాధన కోసం 20కు పైగా పాలసీలను తీసుకువచ్చామన్నారు. 2027కు పోలవరం పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలోపు 16,000 పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విశాఖపట్నంకు గూగుల్ వస్తోంది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ పూర్తి వివరాలివే. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని, గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు శుభ పరిణామం అని, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని, గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు. మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు వారితో ఒప్పందం చేసుకున్నామని, గూగుల్తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖలో గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్ తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. అలాగే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని, రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాసనలు పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారని, వాటికి యూసీ ఇచ్చి డబ్బులు తెస్తున్నామన్నారు. రాష్ట్ర అమరావతిని సెట్ చేశామని, కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. అలాగే రాష్ట్రంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి డ్రగ్స్ మాఫియా కట్టడికి అందరం కలిసి పనిచేయాల్సిందేనని, జిల్లాల్లో మాఫియాలను పూర్తిగా పెకిలించే పనిలో ఉన్నామన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు ఇప్పుడు పోర్ట్లు, సెజ్లను కూడా కబ్జా చేసేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2047 విజన్ సాధన కోసం 20కు పైగా పాలసీలను తీసుకువచ్చామన్నారు. 2027కు పోలవరం పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలోపు 16,000 పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విశాఖపట్నంకు గూగుల్ వస్తోంది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ పూర్తి వివరాలివే. విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని, గూగుల్తో ఎంఓయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు శుభ పరిణామం అని, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో కీలక ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే
విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందన్నారు. మంత్రి లోకేష్ కృషితో గూగుల్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని, గూగుల్ ఎంఓయూతో విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తామన్నారు. మంత్రి లోకేష్ అమెరికా వెళ్లి గూగుల్ వారిని సంప్రదించడంతో వారు విశాఖపట్నం రావడానికి ఒప్పుకున్నారన్నారు ముఖ్యమంత్రి. ఇప్పుడు వారితో ఒప్పందం చేసుకున్నామని, గూగుల్ తో చేసుకున్న ఒప్పందం మరో కీలక మైలురాయిగా మారుతుందన్నారు. విశాఖలో గూగుల్ రావడం ఓ గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. ఆర్టీజీఎస్ తో గూగుల్ ఓ ఒప్పందం చేసుకున్నారని, ఆ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు. గూగుల్ తో ఒప్పందం రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ అన్నారు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడమే నాయకత్వం అన్నారు చంద్రబాబు. ఏదైనా విషయంలో ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని గుర్తుపెట్టుకోవాలి. నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయన్నారు. అలాగే హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ చాలా ముఖ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పులు జరిగాయని, రాష్ట్రం బ్రాండ్ దెబ్బతిందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వాసనలు పనిచేస్తున్నాయని, కేంద్రం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారని, వాటికి యూసీ ఇచ్చి డబ్బులు తెస్తున్నామన్నారు. రాష్ట్ర అమరావతిని సెట్ చేశామని, కేంద్రం నిధులు కేటాయించిందన్నారు. అలాగే రాష్ట్రంలో పలు పథకాలను కూడా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. గంజాయి డ్రగ్స్ మాఫియా కట్టడికి అందరం కలిసి పనిచేయాల్సిందేనని, జిల్లాల్లో మాఫియాలను పూర్తిగా పెకిలించే పనిలో ఉన్నామన్నారు. గతంలో భూముల్ని మాత్రమే కబ్జా చేసేవాళ్లు ఇప్పుడు పోర్ట్లు, సెజ్లను కూడా కబ్జా చేసేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2047 విజన్ సాధన కోసం 20కు పైగా పాలసీలను తీసుకువచ్చామన్నారు. 2027కు పోలవరం పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నామని, వచ్చే విద్యా సంవత్సరంలోపు 16,000 పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.